చదువుకున్న లేఖన భాగములు చూస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును. ప్రార్థన పనులను తప్పకుండా ఆదుకుంటాడు, భక్తి పనులను తప్పకుండా ఆదుకుంటాడు. ఆ భక్తి నీలో లేకపోతే నష్టపోతావు. అందుకే భక్తిహీనులతో సాంగత్యం చేయొద్దు. దుష్టుల సంఘము నాకు చదవమాట చూడండి, నాకు అసహ్యము. అది భక్తిహీనులతో సాంగత్యము చెయ్యాలి. చూడండి ఇక్కడ అంటున్నాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము నేను చెయ్యాలి. నీకుందా తీర్మానం? నీకుందా సమర్పణ? నీకుందా ప్రతిష్టత? నీకుందా ఆ ఆత్మీయ జీవితం? ఇప్పటికైనా మనసు మార్చుకోనండి. దుష్టులు అంటే లోకస్తులు, భక్తిహీనులు అంటే ప్రార్థనా జీవితం లేనటువంటి వారు. ఆదివారం గుడికెళ్ళరు, బుధవారం గుడికెళ్ళరు, శనివారం గుడికెళ్ళరు. చివరికి పంట క్రైస్తువులాగా చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని డిసెంబర్ 25 రోజులు కనపడతారేమో వాళ్ళు. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహము నిజమేనా? చేయిపోయి కదా నేను అర్థమంటున్నా అంటూ కాదు, మీరే ఎత్తుకోవాలి, నాకు సంబంధం లేదు. మీకు ఆశీర్వాదం కావాలంటే, ఆపదలో దేవుడు మిమ్మల్ని ఆదుకోవాలంటే, మరణకర రోగాలు వచ్చినప్పుడు దేవుడు లేపి స్వస్థపరచాలంటే చేయి పైకెత్తి, నేను అర్థమంటం కాదు, మీరెత్తి, నేను ఎక్కరించి దుష్టులతో ఎవరు భక్తిహీనులతో స్నేహము చెయ్యను. మీరు ఎవరు చేతులు ఎత్తరు, నేను చేయొచ్చు. పద్మ కూడా చెయ్యత్తలా అంటే ఆతోనే స్నేహం అంట. పోతావు నరకానికి. ఇక్కడే నరకం, ఇక్కడే నడవలేక నడుస్తున్నా అదొక నరకం, కూర్చోలేక కూర్చుంటే అదొక నరకం. ఎన్ని నరకాలు అనిపిస్తున్నా ఇంకా బుద్ధి మారకపోతే మారు. ఊరు పొమ్మంటుంది, కారు రమ్మంటుంది. వయసు అంతా వచ్చింది, ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? నువ్వు మారితే నీ బాధను తొలగిస్తాడు యేసయ్య. నువ్వు మారితే నీ శ్రమను తొలగిస్తాడు యేసయ్య. నువ్వు మారితే నీ యొక్క రోగాన్ని తొలగిస్తాడు యేసయ్య. ఇది యేసయ్యకు మాత్రం అసాధ్యం, డాక్టర్లకు సాధ్యం కాదు. అసాధ్యం సాధ్యం, క్షమించండి, యేసయ్యకు మాత్రమే సాధ్యం, మనుషులకైతే అసాధ్యం. మరి ఎవరు నమ్ముకుంటారు? యేసయ్య నమ్ముకుంటే ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? దుష్టులతో సాంగత్యము చేయాలి. రెండవది భక్తిహీనులతో స్నేహము